ఆచి చికెన్ మసాలా. సింగర్ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. పాన్ ఇండియా మూవీ కేడీ ది డెవిల్ లోని ఓ వివాదాస్పద సాంగ్ ను పాడడంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ సాంగ్ రాసిన రాకీబ్, డైరెక్టర్ ప్రేమ్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య, గాయని మంగ్లీపై ముంబై లాయర్ వినీత్ జిందాల్ సిబిఎఫ్సితో పాటుగా సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు అత్యంత అశ్లీలంగా, అసభ్యకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. అసలు ఈ పాటను మంగ్లీ ఎలా ఒప్పుకున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, కన్నడ స్టార్ నటుడు ధృవ సర్జా హీరోగా డైరెక్టర్ ప్రేమ్ తెరకెత్తున్నటువంటి పాన్ ఇండియా సినిమా కేడీ ది డెవిల్. ప్రస్తుతం ఈ సినిమా భారీ వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని సర్కే చునార్ తేరీ సర్కే అనే ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఈ సినిమాలోని సర్కే చునార్ తేరీ సర్కే అనే స్పెషల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ పాటలోని సాహిత్యం, నృత్య కదలికలు, దృశ్యాల రూపకల్పన అశ్లీలంగా ఉందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం, నెటిజన్లంతా కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. సునీత, ఈ పాట ఎంటర్టైన్మెంట్ పేరిట అసభ్యతను ప్రోత్సహిస్తోందని, సమాజంలో చెడు ప్రభావాన్ని కలిగించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్, చిన్నారులపై దీని ప్రభావం ప్రతికూలంగా ఉండొచ్చంటూ కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో ఈ పాట విస్తృతంగా ప్రసారం అవుతుండటంతో మరింత వివాదాస్పదంగా మారింది. సునీత, ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఒక న్యాయవాది వినీత్ జిందాల్ అధికారికంగా ఫిర్యాదు చేయడం ఈ విషయాన్ని మరింత సీరియస్ స్థాయికి తీసుకెళ్లింది. ఆయన కేంద్ర సెంట్రల్ బోర్డు, ఫిలిం సర్టిఫికేషన్ బోర్డుతో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కూడా ఈ ఫిర్యాదును సమర్పించారు. తన ఫిర్యాదులో ఈ పాటలోని పదజాలం, దృశ్యాలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయని, ప్రజా నైతిక విలువలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. సునీత, ప్రత్యేకంగా మైనర్ల రక్షణ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పాట చిన్నారులకు హానికరం అంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఇది సులభంగా అందుబాటులోకి రావడం వల్ల బ్యాడ్ ఇంపాక్ట్ చూపే ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరించారు. అందుకే ఈ పాటను అన్ని ఆన్లైన్ వేదికల నుంచి తొలగించారంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ ఫిర్యాదులో గీత రచయిత రాకీబ్ ఆలం, సంగీత దర్శకుడు అర్జున్ జన్య, అలాగే గాయని మంగ్లీపై దర్శకుడు మరియు గాయని మంగ్లీపై వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించారు. వీళ్ళందరూ కూడా కలిసి అశ్లీల కంటెంట్ ను రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లారంటూ కూడా ఆరోపించారు. ఈ పాట తెలుగు వర్షన్ సింగర్ మంగ్లీ ఆలపించింది. అయితే న్యాయపరంగా కూడా ఈ వ్యవహారం కీలకంగా మారింది. సునీత, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 294 ప్రకారం అశ్లీల కంటెంట్ ప్రసారం నేరంగా పరిగణించబడుతుంది. అందుకే అదనంగా పోక్సో చట్టం, సమాచార సాంకేతిక చట్టం కింద కూడా చర్యలు శిక్షార్హమని ఆయన వాదించారు. ఇప్పటికే ఢిల్లీ పోలీస్ సైబర్ విభాగంలో కూడా ఈ అంశంపై వేరుగా క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేసినట్టుగైతే సమాచారం ఉంది. సో మొత్తానికి ఒక సినిమా పాట చుట్టూ ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు న్యాయపరమైన, సామాజిక, రాజకీయ చర్చగా మారింది. మరోవైపు సినిమా యూనిట్ కూడా ఈ వివాదంపై ఇంకా అధికారికంగా అయితే స్పందించలేదైతే, కానీ ఈ వివాదం కారణంగా కేడీ ది డెవిల్ సినిమాపై ప్రజల్లో మరింత ఆసక్తి అయితే పెరిగింది. ఇక ముందు దీనికి సంబంధించి యూనిట్ అధికారికంగా ప్రకటిస్తుందా లేదా, దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెడతారా లేదా అంటూ కూడా చూస్తున్నారు. మొత్తానికి ఇటు మంగ్లీ ఇలాంటి పాట, అంటే ఈ పాటలో ఉపయోగించిన పదజాలం మరియు డాన్స్ లో ఉన్నటువంటి సీన్స్ అన్ని కూడా రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇది సమాజంపై ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటివి రాకూడదంటూ కూడా ముందు ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వద్దు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మంగ్లీ ఇలాంటి సాంగ్స్ పాడటం ఏంటి, తనకున్నటువంటి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా మంగ్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో తనకి ఎంత పాపులారిటీ ఉందో తన పాటల ద్వారా, అంటే ఫోక్ సాంగ్స్ ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన మంగ్లీ ఇలాంటి పాటలు ఎందుకు ఒప్పుకుంటుంది అంటూ కూడా మంగ్లీని కూడా టార్గెట్ చేస్తూ ఈ వివాదంలోకి లాగుతున్నారు. అసలు ఇలాంటి పాటలు ఒప్పుకోవడం ఏంటి, కనీసం పాట పాడే ముందని ఆలోచించుకోవాలి కదా, ఇలాంటి వాటిని ఎందుకు మంగ్లీ ఎంటర్టైన్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియా వేదికపై మంగ్లీని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మంగ్లీ మనం ఇంతకు ముందు కూడా చాలా వివాదాలు ఎదుర్కొంది. అంటే పాటల పరంగా తను ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసుకుందో సోషల్ మీడియాలో తనకంటే ఒక ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేసుకుంది. అయితే ఇలాంటి పాటలు ఒప్పుకునే ముందు తెలుగు భాషలోనే కాదు, మంగ్లీ దేశంగా ఒక
తన గొంతు ద్వారా ఒక సంచలనం సృష్టిస్తుంది, ఒక పాపులారిటీని సంపాదించుకుంది. కనీసం ఇలాంటి సాంగ్స్ ను ఒప్పుకునేటప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది పక్కన పెట్టి అంటే కొంతమంది చూస్తున్నాం సునీత, సోషల్ మీడియా వేదికగా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మంగ్లీ కూడా డబ్బు కోసం ఇలాంటి పాటలు అంటే రెమ్యునరేషన్ ఇచ్చినంత మాత్రాన ఏ సబ్జెక్ట్ కు మనం అటెండ్ అవుతున్నాం, ఏ సబ్జెక్ట్ ను మనం పాడుతున్నాం, ఎలాంటి అవుట్పుట్ ఉంది, సాంగ్ ఎలా ఉండబోతుంది అంటూ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మంగ్లీదే కదా. తనకున్న రెప్యుటేషన్ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటికి అగ్రిమెంట్ చేయాల్సింది కదా. కానీ తను కూడా ఈ దారిలో వెళ్ళడం ఏంటి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా మంగ్లీని కూడా టార్గెట్ చేస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్.